కన్యాకా పరమేశ్వరి దేవాలయ కమిటీ మరియు మహిళా మండలి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీమతి నాగమణి మనోహర్ గారు ఇచ్చేశారు. తన ఆధ్వర్యంలో నిజంగా ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా నిజామాబాద్ నిర్వహించినందుకు మా తరఫు నుంచి ఒకసారి ధన్యవాదాలు. అలాగే ఉదయం శ్రీ సౌందర్య లహరి అనే కార్యక్రమాన్ని నిజంగా చాలా చక్కగా నిర్వహించారు. సుమారుగా 600 మంది మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం నిర్వహించిన వాసవి మాత ఆధ్వర్యంలో వాసవి మాత కన్యాకా పరమేశ్వరి దేవాలయ ఆధ్వర్యంలో మన కొరకు నిజామాబాద్ ప్రజల కొరకు సంగీత కచేరీ నిర్వహించారు. అందులో భాగంగా వాసవి మాత భక్తి గీతాలను చాలా నిజంగా పాడడం జరిగింది. అందులో నిజామాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలామంది అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వాసవి మాత ఆశీర్వాదం స్వీకరించి చేశారు. ఉదయం సాయంత్రం కూడా వేల మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరణించిన శ్రీ శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో చేసిన వీరందరికీ అందరి నుంచి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా శ్రీమతి కుండూరి పద్మావతి గారికి మరియు వాసవి సిస్టర్ గారికి మరొక్కసారి లక్షల ధన్యవాదాలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. వాసవి అందరికీ నమస్కారం అండి. నిజామాబాద్ తెలంగాణ నిజామాబాద్ ఇక్కడికి చంద్రశేఖర్ గారు మరియు ధనలక్ష్మి గారు వారి టీం సభ్యులందరూ కూడా నన్ను ఇలా ఆహ్వానించి మరి వాసవి మాత పాటలు కీర్తనలు అన్నీ నేను అమ్మవారి కోసమే నా జీవితం నేను అంకితం చేశాను. అందుకు ముఖ్య కారణం మా హస్బెండ్ శ్రీ కామడేవి మనోహర్ గారు. ఇలా దేశ విదేశాలలో నా కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి అంటే ప్రజల యొక్క అభిమానము, నా పాటలపైన ఉన్నటువంటి గౌరవము ఇలాగే ముందుకు ఎప్పుడు కొనసాగాలని నేను కోరుకుంటాను. నిజంగా నేను నిజామాబాద్కి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను, కానీ తెలంగాణ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు, కర్ణాటక కోడలు నేను. సో అన్ని రాష్ట్రాలు, తమిళనాడు ఒకటేమి, మరి ఒరిస్సా ఏమి, అన్ని మన ఇండియా అంతా స్టూడెంట్స్ ఉన్నారు, లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇదంతా కూడా అమ్మవారు నాకు పెట్టినటువంటి ఒక భిక్ష. అలాగే నేను స్వీకరిస్తాను. ఇలాగే నా పాటలతో నా జీవితం కొనసాగించాలనేసి నేను అనుకుంటున్నాను. నిజామాబాద్ ఆర్యవైశ్య సభ్యులందరికీ కూడా, సమాజానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మా హస్బెండ్ కామడేవి మనోహర్ గారు ఇద్దరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. మీ అందరికీ కూడా మరి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండాలనేసి, మరి భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనేసి ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తూ ఉన్నాను. మరి చంద్రశేఖర్ గారు కూడా మమ్మల్ని చాలా ఎంతో అభిమానంగా ఇక్కడ ఆహ్వానించడమే కాకుండా ఇంత కార్యక్రమం ప్రొద్దు నుండి ఇక్కడ సౌందర్య లహరి సాయంత్రం వరకు, మరి ఇప్పటి వరకు చూడండి రాత్రి 10 కావస్తుంది టైము, ఒక్కరిలో కూడా అలసట అనేది లేదు. అసలు అలసట అనేది లేదు. నేను కూడా ప్రొద్దు నుండి ఏమీ తినలేదు, అయినా ఇలా ఎనర్జెటిక్గా ఉన్నానంటే అమ్మవారే కారణం. దానికి ఎంతో చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు, చక్కగా చూసుకున్నారు. ఇక్కడ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిపించారు. నిజంగా నిజామాబాద్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ సార్. నేను కన్యాకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నేను కూడా ఒక మెంబర్ని. ఈ సౌందర్య లహరి పారాయణం చేద్దామని మా ఆవిడ గారు సంకల్పం చేశారు. ఎట్లాగే చేద్దామని 4-5 నెలల నుంచి నాకు చెప్తా ఉంటే నేనన్నా నాకు సమయం సందర్భం టైం దొరకదు, కానీ నేను చేస్తాను అని తెలీదు, నేను చేయడం అయితే తప్పకుండా చేస్తానన్నాను. తర్వాత వాసవి సిస్టర్స్ వారిని కాంటాక్ట్ చేశాను, వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ సౌందర్య లహరి పారాయణం గురించి కుండూరి పద్మావతి శృంగేరి పీఠం వారి శిష్యురాలు వచ్చి పొద్దున దిగ్విజయంగా సౌందర్య లహరి పారాయణం గమనించారు. సాయంత్రం వాసవి సిస్టర్స్ వారు అమ్మవారి కీర్తనలు కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వర్తించారు. ఇవన్నిటికీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా హైలైట్ చేయడానికి కారణమైనటువంటి మా కన్యాకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రతి ఒక్క సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సౌందర్య లహరి సుందర వాసవి భక్త బృందం అని వాళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎంతో కనీసం లేదన్నా ఒక 1-2 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేసి ఎంతో నెట్వర్క్ చేసి వాళ్ళు శ్రమించి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. నేను ఒక్కరినే కాదు, నాతో పాటు ఇంతమంది బృందం ఉండటప్పటికే ఈ ప్రోగ్రామ్ని మేము చేయగలిగాము. అందరికీ పేరు పేరున ఆదాభివందనాలు తెలుస్తున్నాను.